నాదా ఆదోని కేఎం ముజీబ్ నా పేరు. ఆదోని కర్నూలు జిల్లా ఆదోని ముజీబు స్టేట్ కన్వీనర్ని. బాబు గారితో మా ఎన్టీఆర్ గారికి మేము బాబు గారు అని పిలుస్తాము. దాదాపు 25 ఏళ్ళ నుంచి ఆయనతో కలవడం జరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి ఆయన మాతో ఎలా ఉంటాడంటే మాటల్లో చెప్పకూడదు. క్రమశిక్షణకి కేర్ ఆఫ్ మా నందమూరి అభిమానులో క్రమశిక్షణ ఏమనేది నింపి ఈరోజు క్రమశిక్షణతో ఇలా ఉండాలని చెప్పిన వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాక ఆస్కార్ అవార్డుకి టచ్ చేసిన హీరో. చిన్న వయసులో నుంచే ఎన్నో రికార్డు సృష్టించి అటు పార్టీ వైపులో కూడా 2009లో తన ప్రాణాల మీదకి వస్తే కూడా ఆ రోజు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. మరియు తల్లిగారంటే మా దేవతాయమ్మ శాలిని మేడం. 2001లో నేను కలిసినప్పటి నుంచి ఈ రోజుకి కూడా నాకు పేరు పెట్టి పిలుస్తారు మేడం గారు. కానీ అలాంటి మంచి మనసున్న శాలిని గారిని మరి మా దైవరూపం పెద్ద ఆయన ముఖ కవళికలతో పుట్టిన ఆయన పేరు పెట్టిన వ్యక్తి మా ఎన్టీఆర్ గారు. ఆయనకి అసలు మాట్లాడిన భాష, అసలు వినరాని భాష, ఒక తెలుగుంటి ఆడపడిచికి మాట్లాడిన భాష మాట్లాడినారు అనంతపురి ఎమ్మెల్యే దుర్గాప్రసాద్. ఆయన కూడా మీకు మాట్లాడాలని ఉంది, కానీ ఆ భాషలు మాకు కూడా వస్తాయి, కానీ మేము మాట్లాడము. ఎందుకంటే క్రమశిక్షణకి కేర్ ఆఫ్ మా ఎన్టీఆర్ గారు. అందుకోసం మేము ఆ భాష మాట్లాడలేము. ఆ భాష మాకు నేర్పిలేదు, మాకు రాదు, మాట్లాడే కూడా రాదు, కానీ వస్తుంది. ప్లస్ మనకి హీరో గారి నడవలే కూడా నడుస్తున్నాం కాబట్టి ఆ భాష మేము మాట్లాడలేము. చాలామంది సోదరులు మాట్లాడినారు. నా తరఫున ఒకటే విజ్ఞప్తి, మా ఆదోని కాన్స్టిట్యున్సీలో మైనారిటీలు ఎక్కువ. తెలుగుదేశం పార్టీలో 25 ఏళ్ళ నుంచి నేను సీనియర్ లీడర్గా ఉన్నాను. పట్టణ అధ్యక్షుడిగా చేసినాను, తెలుగు రాష్ట్ర కార్యదర్శి చేసినాను. ప్రజెంట్ ఒక ఏరియా ఇన్ఛార్జ్. ఇప్పుడు మా ఏరియాలో బీజేపీకి సీట్ ఇచ్చినారు. మైనారిటీలకి బీజేపీ ఎంత ఇది ఉందో అలాంటి చోట ఒక టీడీపీ అభిమానిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటికి వచ్చినాడు ఎమ్మెల్యే గారు పరసాద్ గారు. ముజీబ్ మీ ఫ్యాన్స్ మీరు మా కోఆపరేట్ చేయాలి సార్. మీరు కాదాడ పెద్ద పార్టీ మాది, మా పార్టీ కోసం మీరు కూటమిలో అభ్యర్థి అయినారు. 100% మా ఫ్యాన్స్ కాదు, మా మైనారిటీ సోదరులు అందరితో గెలిపించుకుంటామని చెప్పి ఆ ఏరియాలో గెలిపించుకున్నాం మేము సార్ కోసం. దయచేసి దుర్గాప్రసాద్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా స్టేట్ కమిటీ తరఫున నా తరఫున కోరుచున్నాను. ధన్యవాదాలు.